అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. టుడే డేట్ ఆన్ 15-3-2025. టైం 10:10 AM. దేశంలో అనేక భాషలు ఉన్నాయి. అన్ని భాషలు ఉండాలి. నిన్న పిఠాపురం జనసేన ఆవిర్భావ మహాసభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉన్నారు. అయితే భారతదేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ కూడా కొన్ని లిపి లేని భాషలు, జాతులు ఈ దేశంలో మనుగడ ఇంచుమించుగా 1500 కులాలు, లిపిలేని భాషా కులాలు ఉన్నాయి. భారతదేశంలో జీవిస్తున్నారు. అందులో మాది కూడా ఒక రెల్లి కులం. మొట్టమొదట ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి రెల్లి కులం ఎస్సీ జాబితాలో చేర్చి ఉన్నారు. సో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆగస్టు 1, 2024 ఏబిసిడి గ్రూపులుగా తీసుకోమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ వారు బిల్లు పాస్ చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రీతిలో, ఆ విధానంలో నేను చెప్పదలుస్తున్నది ఏమిటి అనగా, ఆల్ ఇండియా రెల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే లీగల్ అడ్వైజర్ అంటే అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే తెలుగు భాషలోనే ప్రసంగిస్తున్నాను. తెలుగు భాషలోనే వాయిస్ మెసేజ్ రికార్డ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా, ఈ సమయంలో రెల్లి కులానికి ఎంత కోటా పర్సంటేజ్ కావాలనే దాని మీద ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించుకున్నాం. 5% రిజర్వేషన్ అడుగుతున్నాం, కోటా పర్సంటేజ్. అలాగే మన నాయకులు, రెల్లి నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రెల్లి యొక్క కులాన్ని మనం సరైన రీతిలో ప్రజెంట్ చేయలేకపోతున్నాం. ఈ కులాన్ని ఎక్కడ ఉంది, వారి యొక్క ఎక్సిస్టెన్సీ అనేక శాతం అనేక జనాభా గణమన నిష్పత్తిలో ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని సరిగ్గా చూపించలేకపోతున్నాం. అందుకే విశాఖపట్నంలో ఆకుల వెంకట్రావు అనే అబ్బాయి ఆటో మీద 5% కోటా రెల్లికి రావాలి, జై భీమ్ జై రెల్లి అని రాయబడింది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద కానీ, సెంటర్లో కానీ, అనేక సెంటర్స్లో, కూడల్లో, ఊరు, వాడ, వీధి, మండల, జిల్లా, రాష్ట్ర, దేశాలలో మన యొక్క రెల్లి కమ్యూనిటీ ఎగ్జిస్టెన్స్ కోసం మీకు కలిగిన సదుపాయం, సముపార్జన, ఏ రకంగా ఉన్నటువంటి మీ వనరులను ఉపయోగించుకొని అది ప్రభుత్వం తెలియజేస్తే మన జనాభా నిష్పత్తి ఎంత ఉన్నదని ప్రతి ఒక్కరు గుర్తించేలా చేయాలి. అట్లా చేసినట్లయితే దేశంలో, రాష్ట్రంలో, జిల్లా, మండల, విలేజెస్లో మన జనాభా శాతం ఎంత ఉందని ప్రతి ఒక్కరూ దృష్టిలో పడతాం. అట్లా కాకుండా ఏదో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడకూడదు. దానివల్ల ఏంటంటే జనాభా, ఎస్సీ జనగణమన నిష్పత్తి విధానంలో మాలమాదికలు అధికమని చెప్పుకోగలుగుతున్నారు. అంటే దాని అర్థం వారి యొక్క ఎక్సిస్టెన్స్ని చూపించుకోగలుగుతున్నారు అనేక విధాలుగా, అనేక పద్ధతుల్లో. అదేవిధంగా మన రెల్లి కమ్యూనిటీ కూడా ఒక బ్యానరు, ఒక బైక్ మీద, ఒక ఇంటి మీద, ఒక ఆటో మీద, ఒక బస్సు మీద, లేకపోతే అనేక గోడల మీద వాల్ పోస్టర్లు ఎవరి స్థాయిని తగ్గట్టు వారు
ఈ ప్రయత్నం అలా చేసుకుంటూ పోతే భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభా దృష్టిలో మన కమ్యూనిటీ యొక్క ఇది మన ఢిల్లీ అనేది వారి అందరికీ కూడా వారి మదిలో మెదులుతుంది, గుర్తుండుతుంది, గుర్తింపు వస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు రావాలి, చేయాలి. కనీసం అట్లీస్ట్ ఒక 100,000 రూపాయలు ఖర్చు పెట్టి తగిన రీతిలో ఒక బ్యానరో, ఒక స్టిక్కరో, ఒక పేపరో ఏదో స్థాయిలో ఖర్చు పెట్టండి. మనం గుడికి వెళ్ళినా, పూజకి వెళ్ళినా, ఏదైనా దేవుడికి అట్లా ఇస్తామో అట్లాగే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్యానరో, పేపరో కట్టినట్లయితే అది మన ఎగ్జిస్టెన్సీ ఎప్పటి నుంచి చైతన్యం అయినట్లయితే కొద్ది రోజులకి అది మహాసముద్రం ఉప్పెన మాదిరి ఉవ్వెత్తున లేస్తుంది. ఎస్సీ కులాల్లో అభివృద్ధి ఏ కులం అనే దాని మీద టాపిక్. అధిక జనాభా ఉన్న కులాలు అభివృద్ధి చెందాయి. ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా సుస్పష్టంగా వారు ఒప్పుకొనక కోటా మీద కొట్లాటలు చేస్తున్నారు. కానీ 75 సంవత్సరాలుగా ఎస్సీ కులంలో ఇల్లుస్ట్రేషన్ చేస్తున్నాం ఏంటంటే 2 కులాలు అధికంగా లబ్ధి పొందుతున్నాయి అనేది జగమరిగిన సత్యం. వారి జనాభా ఎక్కువగా ఉన్నదని మాదిగ సోదరులు, మిత్రులు. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నదంటే అర్థం అభివృద్ధి ఫలాలు, వనరులు ఎక్కువగా వారికి చేకూర్చబడి ఉన్నాయి, పొంది ఉన్నారు, అనుభవించబడి ఉన్నారు. కాబట్టి వారి యొక్క జనాభా పెరిగింది. ఆ రకంగా చూసుకుంటూ భారత రాజ్యాంగంలో అండర్ ఆర్టికల్ చెప్పబడినట్టు 70 సంవత్సరాలుగా ఒకే కులంలో నిలకడగా రిజర్వేషను అనుభవిస్తున్న ఒకే కమ్యూనిటీలో షెడ్యూల్ క్యాస్ట్ అయిన కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్ అయిన కావచ్చు, నిలకడగా 70 సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఆ కులాన్ని వేరే జాబితాలో పెట్టవచ్చు. అది రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి ఆర్టికల్. అండర్ ఆర్టికల్ రాజ్యాంగాన్నే విస్మరించుకొని ఇప్పటి వరకు 70 సంవత్సరాలు దాటిపోయి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 76వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఆంధ్రాలో 61 షెడ్యూల్డ్ కులాలు, తెలంగాణలో 59 షెడ్యూల్డ్ కులాలు. ఇందులో ఏ కులాలు అభివృద్ధి చెందాయి అనేది ప్రభుత్వాలకి తెలియదా? ప్రభుత్వ దృష్టిలో లేదా? అలాంటి కులాలు మరి ఇంకా రిజర్వేషన్ కోటా కోసం కొట్లాడుకోవడం, మిగతా కులాలు అణగారిపోయి అట్టడిగిపోయి సరైన రిజర్వేషను ప్రతిఫలాలు నోచుకోక, అనుభవం వారికి రాక అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వెనకబాటుతనం బ్యాక్లాగా అయిపోయి ఉన్నారు, అనదొక్కబడి అణచివేయబడి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి నేను కాకినాడ అప్పన్న, బేగం ఎల్ఎల్బి, డిఓపిటి అండర్ ట్రైనింగ్ కంప్లీట్, ఐఎస్టీ కంప్లీట్, ఏపీఏఆర్ అండ్ పిఏఆర్ completed. I am awaiting the posting order AP Telangana states and India. సో నా యొక్క పెర్ఫార్మెన్స్ని ప్రజలకి సుపరిపాలన విధానంలో ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అభివృద్ధి చెందిన కులాలను పరిగణించి లెక్కించి వారికి వేరే జాబితాలో పెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇంకా రిజర్వేషన్ పొందని అందుకొని వారికి మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని, అంటే రిజర్వేషను వల్ల వారికి అమలు చేయడంలో తాత్సారము, నిర్లక్ష్యము, డెలిబరేట్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ద బ్యాక్లాగ్ అండ్ ఇన్వాయిస్ చేయడం వల్ల
ఆ కులాలు 75 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఉన్నాయి. అందులో ముఖ్యంగా రెల్లి కులం. అభివృద్ధి చెందిన కులాలకి జాబితా మార్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధితో కల్పిస్తూ సరైన సమగ్ర నిర్వహణ ఏర్పరచుకొని రాబోయే ఒక అధికారిగా ప్రభుత్వానికి సుపరిపాలన అందించే విధానంలో, గుడ్ గవర్నెన్స్ విధానంలో నా వంతు పాత్ర విధానం ముందుగా చూపించాలని తాపత్రయంతో అందరికీ న్యాయం జరగాలి, అందరికీ చట్టబద్ధత, చట్టంపై, రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. చిన్న చిన్న విధానాలతో మొదలుపెట్టి మంచి చైతన్యవంతులు కావాలని రెల్లి కుల కార్యకర్తలకి, నాయకులకి, పెద్దలకి, లీడర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ కన్సోలేటెడ్గా ముందుకు పోయి జాతీయ ఎక్సిస్టెన్స్ని ఎప్పటి నుంచి ఆ రకంగా చూపగలిగితే రాబోయే రోజుల్లో మనకి సరైన రీతిలో రిజర్వేషన్ అమలు చేసుకొని 1% 1999లో ఇచ్చారు. ఇప్పటికీ సుమారుగా మీకు తెలుస్తుంది 25 సంవత్సరాలు అయిపోతుంది. 2000 ఇప్పుడు 24లో మళ్ళీ ఇచ్చారు. అంటే అప్పుడు 1%కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కాబోతుంది? సుమారుగా 25 సంవత్సరాలుగా మరి బ్రేకప్ చేసి స్టే చేసినటువంటి పాట. దాన్ని బట్టి జనాభా మనకు పెరుగుతుంది కాబట్టి మన యొక్క కావాల్సిన కోటాను అడుగుతున్నాం. 25 సంవత్సరాల క్రితం 1% ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు క్రమేపీ జనాభా పెరుగుతుంది కాబట్టి 5% డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాల వారికి వీడియో షేర్ చేయండి. మనమేన కమిషన్ వారికి కూడా వీడియో షేర్ చేయండి. అందరికీ మంచి జరగాలి. జై హింద్, జై భారత్, జై భీమ్. భారత్ మాతా కీ జై.